వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. ఏపీ ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో శివభక్తులపై పోలీసుల లాఠీచార్జ్ బాధాకరమన్నారు. కూటమి పాలనలో భక్తులు భయకంపితులవుతున్నారన్నారు. వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఇంత జరిగినా టీడీపీ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జవాబుదారీతనం, బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. శ్రీశైలం ఆలయంలో శివమాల ధారణ చేసిన భక్తులపై లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బయటపడిందని విమర్శించారు వైఎస్ జగన్. ఏపీ ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో శివ భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ బాధాకరమన్నారు. కూటమి పాలనలో భక్తులు భయకంపితులవుతున్నారన్నారు ఆయన. వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఇంత జరిగినా టీడీపీ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. జవాబుదారీతనం, బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. శ్రీశైలం ఆలయంలో శివమాల ధారించిన భక్తులపై లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బయటపడిందని విమర్శించారు వైఎస్ జగన్. శ్రీశైల శైవ క్షేత్రంలో మహా అపచారం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు జరగాల్సిన వాహన సేవ, గ్రామోత్సవాన్ని రద్దు చేయటం ఆలయ చరిత్రలోనే మొదటిసారి. భక్తుల రద్దీ కారణంగా ఉత్సవ మూర్తులను రాజగోపురం వెలుపల ఊరేగించలేదు. పురవీధుల్లో జరగాల్సిన ఉత్సవాన్ని కేవలం ఆలయ ప్రాంగణానికే పరిమితం చేశారు ఆలయ అధికారులు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలయ చరిత్రలోనే ఇలా ఉత్సవాన్ని రద్దు చేయటం తొలిసారి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివస్వాములపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని మల్లన్న భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై దాడి చేయడమేంటని నిలదీస్తున్నారు. శ్రీశైలంలో ఉత్సవాలు, భక్తులకు వసతులు, దర్శనాలు కల్పించడంలో ఈవో శ్రీనివాసరావు చేతులెత్తేశారంటూ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివమాల ధరించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన తీరుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది ఫణీంద్రనాథ్. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయటం దైవద్రోహమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ ఇచ్చిన రిపోర్టులోని 20వ పేజీలో స్పష్టంగా ఉన్న ముఖ్యమంత్రి మళ్లీ అదే మాట చెప్పటం దారుణమన్నారు ఉండవల్లి. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, The absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద ఘీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే. ఆ సిట్ ఆయన కూడా ఆయన వేసిందే. సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది, మీలో చాలామంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా. దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవటం, నీ నాశనం అవడానికి చేయగలడా దీన్ని? ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే? అసలు ఏ స్ట్రాటజీ మీద వెళ్తా? బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడలే. బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ లెవెల్లో మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి, ఇది కరెక్ట్ కాదు.
ప్రొఫెసర్ నాగేశ్వర్కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పాలని కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు ఆయన. అబద్ధం చెప్పాల్సిందిగా తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపు కాల్స్ పై నారా లోకేష్ కు ఫిర్యాదు చేశానన్నారు. ఫిర్యాదు చేసి 3 రోజులైనా ఇంతవరకు లోకేష్ స్పందించలేదన్నారు. ఎంతమంది బెదిరించినా అబద్ధాలు ప్రచారం చేయనని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి కీర్తి ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి కన్నబాబు. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లడ్డూ ప్రసాదం పేరుతో వెంకటేశ్వర స్వామి పేరును దెబ్బతీస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. చంద్రబాబు తప్పుడు లెక్కలపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనలో పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ అని వైఎస్ జగన్ అన్నారు. పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22వ స్థానానికి పడిపోయిందని, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ లెక్కలతో మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు భ్రమ కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భ్రమ కల్పిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధిలో ఏపీ 22వ స్థానంలో ఉందని, దేశంలో చివరి నుంచి 2వ స్థానంలో ఏపీ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరిగాయని, ఏపీ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయన్నారు. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్రం కంటే మెరుగ్గా ఉందంటూ చంద్రబాబు మభ్యపెడుతున్నారని విమర్శించారు. బాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించింది అంటే అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనేనని చంద్రబాబుకు చురకలంటించారు వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో ఏపీ రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోయారని లోక్సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ప్రకటన చేశారు. దేశంలోనే ఏపీ రైతులపై ఎక్కువ అప్పుల భారం ఉందని తెలిపారు. జూలై 2018 నుంచి జూన్ 2019 మధ్య ఏపీ రైతు కుటుంబం సగటు అప్పు 2,35,554 ఉందని ప్రకటించారు. చంద్రబాబు హయాంలో అన్నదాతలు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 20 నెలల్లోనే చంద్రబాబు 3,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు. ఇన్ని అప్పులు తెచ్చినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జడ్ కేటగిరీ ఉన్నా సరైన భద్రత కల్పించడం లేదు. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించే సమయంలో కూడా వైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసింది ప్రభుత్వం. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్ నివాసానికి వెళ్లడానికి 47 కిలోమీటర్ల దూరం తిప్పారు పోలీసులు. వైఎస్ జగన్ భద్రతా సిబ్బందికి చెప్పకుండానే గ్రామాలు, ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ ని మళ్లించారు. వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం. గతంలో జరిగిన భద్రతా లోపాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, బాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని మండిపడ్డారు. పాలనను చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు బొత్స సత్యనారాయణ. వెళ్ళి ఏదైతే గవర్నర్ గారి తాలూకా స్పీచ్ ఉందో, బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ విషయాలు నేను అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పూర్తిగా క్షీణించిపోయేవి. ఒకటి కాదు ప్రజలకు వచ్చి అర్థాకులు తలంబడిస్తున్నారు, పరిపాలన గాలికొదిశారు. ఈ విషయాలన్నీ వస్తాయి. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా, అసలు ఆలోచన ఉందా, అతనికి నిబంధనలు తెలుసా, ఏ రకంగా చేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ యాక్సెప్ట్ కమిషన్ వేస్తాడండి? హౌ ఇట్ ఈస్? ఆయనకి ఎక్కడ ఉంది అది? సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్ వేసి అందులో సిబిఐ ఆఫీసర్లు, స్టేట్ సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ యాక్సెప్ట్ కమిషన్ వేస్తానడానికి మాకేమీ అభ్యంతరం కాదు. కానీ
చట్టం ఎందుకు అది హర్షించదు. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోయి వదిలేసాడంటే ఏది నడుకొస్తే చెప్పడం. రేపు వస్తున్నాం కదా. డిఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత భర్తీ చేయాల్సిన 3000 అధ్యాపక పోస్టులను జనరల్ కేటగిరీలో భర్తీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమా అని ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డిఎస్సీలో కలిపారని నిలదీసింది. ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారంది హైకోర్టు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఒక మాజీ మంత్రి ఇల్లు, ఆఫీస్పై టీడీపీ గూండాలు దాడి దుర్మార్గం అన్నారు వెల్లంపల్లి. ఆంధ్రాలో ఉన్నామో ఆటవిక రాజ్యంలో ఉన్నామో అర్థం కావటం లేదన్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు. ఏపీలో కొంతమంది పోలీసులు కాకి డ్రెస్లు మార్చి పచ్చ చొక్కాలు వేసుకున్నట్టుందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గరుండి మరీ అంబటి ఇంటిపై దాడి చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. లడ్డూపై విష ప్రచారం కుట్రలో భాగంగానే అంబటి ఇంటిపై దాడి చేశారన్నారు. కూటమి నేతలు ఆడవాళ్లపై ఆటవిక చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి నైతికతే లేదని విమర్శించారు చిర్ల జగ్గిరెడ్డి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2,996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 13న కౌంటింగ్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పారు. ఇతర శాఖల నుంచి 3000 అదనపు బలగాలను ఎన్నికల బందోబస్తు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియోను బీఆర్ఎస్ నేత తాతా మధుసూదన్ విడుదల చేశారు. గులాబీ నేతలు రిలీజ్ చేసిన ఆడియోపై మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు. ట్యాపింగ్ కి సంబంధించిన పరికరాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎవరెవరు వింటున్నారనే దానిపై సమగ్ర విచారణ జరిపిస్తారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. సదాశివపేట చాన్బాయ్ హోటల్ వద్ద వృద్ధులు, పేదలకు డబ్బులు పంచిపెట్టారు జగ్గారెడ్డి. మున్సిపల్ ఎలక్షన్స్ ఉండటంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే సదాశివపేటకు వచ్చిన ప్రతిసారి చాన్బాయ్ హోటల్ వద్ద టీ తాగేందుకు జగ్గారెడ్డి ఆగుతారని, ఆగిన ప్రతిసారి వృద్ధులు, పేదలకు డబ్బులు పంచిపెడతారని స్థానికులు చెప్తున్నారు. ఆ అలవాటు ప్రకారమే డబ్బులు పంచిపెట్టారని వివరించారు స్థానికులు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున డబ్బులు పంచిపెట్టిన జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎరుకలి మహదేవప్ప మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకున్నాడు. కాంగ్రెస్ నేతల వేధింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దయింది. బీజేపీ అభ్యర్థి మహదేవ్ మృతితో ఎన్నిక రద్దు చేశారు అధికారులు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మహదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపించారు. మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప అనుమానాస్పద మృతిని లోక్సభలో లేవనెత్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారని సభకు తెలిపారు. దోపిడీ, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన.
మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిని తనపై నెట్టడం బాధాకరమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మహదేవప్పకు తాను ఫోన్ చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే అన్నారు. నిజం నిప్పులాంటిదని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్యపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. బాధితుల ఫిర్యాదు మేరకు వారు ఎలా చెబితే అలా కేసు నమోదు చేస్తామన్నారు. పోలీసులు ఎలాంటి తప్పిదాలు చేయరని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. లేఖలో ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగుల గురించి ప్రస్తావించారు సంజయ్. సీఎం గారు, మీకు మానవత్వం ఉందా? రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం న్యాయమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మీ నిర్లక్ష్యంతో 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారని, రిటైర్డ్ ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా అని ప్రశ్నించారు సంజయ్. కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఆ పోస్టును భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీలో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించి ఆ కీలక పోస్టును వాటాలు కుదరక వారం రోజులు ఖాళీగా పెట్టారా అని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు నష్టమేనని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు కళ్లప్పగించి చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎడారి కావడానికి చంద్రబాబే కారణమని ఆయన విమర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర ఆల్మట్టిపై కోర్టుకు వెళ్తే చంద్రబాబు మాత్రం నోరు తెరవట్లేదని రవీంద్రనాథ్ రెడ్డి దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలోని అంజుమన్ భూములను ఇండస్ట్రియల్ పేరుతో కూటమి ప్రభుత్వం కాజేయాలని చూడటం అన్యాయమన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. కూటమి ప్రభుత్వ భూదాహాన్ని ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు. ముస్లింల భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులందరూ కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఇండస్ట్రియల్ కు ఏర్పాటు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ముస్లిం నేతలు. మంగళగిరిలో 71.57 ఎకరాల అంజుమన్ భూములను ప్రభుత్వ భూమిగా చూపించే కుట్ర జరుగుతోందని వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మదీనా దస్తగీర్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ కర్నూలులో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ తమకు బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించి 29% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డిఏలు, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 17న చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీ చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి. దళారీ వ్యవస్థ ఉండకూడదని వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ ఆప్కాస్ వ్యవస్థ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఆప్కాస్ ని బలహీనపరిచి ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా భీమవరంలో చనిపోయిన డిజిటల్ అసిస్టెంట్ అశోక్ మృతదేహానికి సచివాలయ ఉద్యోగులు నివాళులర్పించారు. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నుమూస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 550 మంది ఉద్యోగులు మరణించారని, చనిపోయిన వారందరి వయస్సు 30 సంవత్సరాల లోపే అని చెప్పారు. పని ఒత్తిడికి బలైన అశోక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో రైతు బజార్ మాఫియా రెచ్చిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేల అండతో రైతు బజార్ల మాఫియా జులుం చూపిస్తోంది. రైతు బజార్లలో టీడీపీ నేతల వద్దే సరుకులు కొనాలని హుకుం జారీ చేస్తున్నారు. నెలకు 20 లక్షల వరకు టీడీపీ నేతల దందా కొనసాగుతోంది. మొత్తం దందాను టీడీపీ నేత నాగబాబు నడుపుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డకు అనుచరుడిగా ఉన్నారు నాగబాబు. గన్నవరంలో ఎమ్మెల్యే వెంకట్రావు బహిరంగంగా లేఖలు విడుదల చేశారు. తాను చెప్పిన వాళ్ళకే షాపులు ఇవ్వాలని సిఫార్సులు పంపారు. గుడివాడ రైతు బజార్లో కూడా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గుడివాడలో జేపీటీ వాళ్ళ దగ్గరే సరుకులు కొనాలని డీల్ కుదుర్చుకున్నారు. వ్యాపారుల నుంచి నెలకు 7 లక్షల వసూళ్లకు డీల్ కుదిరింది. ఏళ్ల తరబడి ఉన్న రైతులు, వ్యాపారులను టీడీపీ నేతలు తరిమేస్తున్నారు. వేరే వాళ్ల నుంచి సరుకులు తెస్తే దించేది లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైతు బజార్ అధికారులు సైతం టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారు.
సోమశిల హై లెవెల్ కెనాల్ కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆగిన కెనాల్ పనులను పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సోమశిల హై లెవెల్ సాధన కమిటీ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో కెనాల్కు నిధులు కేటాయించి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులను గాలికొదిలేసిందని రైతు సంఘం నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తమ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాములూరు బ్రాంచ్ కాల్వకు సాగునీరు అందించడం లేదని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల పరిధి బోనకల్ సమీపంలో వైరా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాములూరు మేజర్ కాల్వ నుంచి ఆంధ్ర ప్రాంతానికి 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉన్నా కేవలం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులో అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. నిత్యం గ్రావెల్స్ ను తవ్వేస్తూ లారీల్లో తరలించేస్తున్నారు. పైగా రోడ్లపై అతివేగంతో లారీలు తిరుగుతున్నాయి. గంగమ్మ ఆలయ గ్రిల్ ను లారీ ఢీకొట్టింది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కూటమి కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ దందాను అరికట్టాలని ధర్నాకు దిగారు. లారీని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు వినలేదు. గ్రావెల్ మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ధర్నాకు దిగారు. గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక రైడ్స్ నిర్వహించారు. లక్ష్మీపురంలో ఒక హోటల్లో నిల్వ ఉన్న 50 కేజీల మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసాహారాన్ని టెస్టులకు పంపించి పరీక్షించిన అనంతరం కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వ్యాపార ముసుగులో డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ సెక్రటరీ జనరల్ ను కలిసి నోటీసు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ తెలిపారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ 100 మందికి పైగా ఎంపీల సంతకాలు సేకరించింది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేస్తారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై తుది నిర్ణయం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. స్పీకర్ కుర్చీలో కూర్చోబోనని చెప్పారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు క్లారిటీ వచ్చిన తర్వాతే సభకు వస్తానని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల అవమానకర ప్రవర్తనపై గర్వపడుతున్నట్లుగా కనిపిస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సిన రోజున లోక్సభలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారాయన. సభలో గందరగోళం నెలకొన్న సమయంలో మహిళా ఎంపీలు ప్రధాని కుర్చీ వైపు కదులుతున్న దృశ్యాలున్నాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మీద దాడి చేయాలని ప్రయత్నించారని స్పీకర్ ఓం బిర్లా భావించి ఆయన్ను వారించారని ఎక్స్లో తెలిపారు. ఆ రోజు కాంగ్రెస్ మహిళా ఎంపీల విషయంలో బీజేపీ ఎంపీలను తాము అడ్డుకొని ఉండకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ రంగ ఒప్పందం కుదరబోతోంది. 3.25 లక్షల కోట్ల రూపాయలతో 114 ఫ్రెంచ్ రఫాయల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయబోతోంది ఇండియా. బాహుబలి డీల్గా చెప్తున్న ఈ ఒప్పందానికి ఈ వారంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపబోతోంది. ఇది ఆమోదం పొందితే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా నిలవబోతోంది. దేశంలో రఫాయల్ ఫైటర్ జెట్స్ సంఖ్య 150కి చేరనుంది. తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీలో యూత్ ఫెస్టివల్ కు నిధుల కేటాయింపు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. వైస్ ఛాన్సలర్ తీరును నిరసిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు వీసీ ఛాంబర్ ముట్టడికి యత్నించారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలోనే పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. వాటర్ క్యాన్లతో వారిని చెదరగొట్టారు. అయినా విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పోలీసులను తోసుకొని మరి యూనివర్సిటీలోకి చొచ్చుకెళ్లారు. వీసీ కార్యాలయం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. చాలాసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. H1B వీసాల అమలులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. H1B వీసాలు రద్దు చేయాలని అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ ఎంపీ స్టూబ్ బిల్లును ప్రవేశపెట్టారు. ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జంప్షన్స్ యాక్ట్ పేరుతో ఈ బిల్ తీసుకొచ్చారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికాకు నష్టమన్న స్టూబ్ అమెరికా యువతకు ఉద్యోగాలు రావడం లేదని వాదించారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనాలకే విదేశీయుల్ని తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలు హరిస్తున్నాయని ఆరోపించారు.
బ్రిటన్ రాజకీయాలను జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కుదిపేస్తోంది. అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టార్మర్ వైదొలిగితే ఆయన స్థానంలో తదుపరి ప్రధానిగా ప్రస్తుత ఎంపీ షబానా మహ్మద్ బాధ్యతలు స్వీకరిస్తారని టాక్. ఇదే జరిగితే బ్రిటన్ చరిత్రలోనే పాక్ మూలాలున్న తొలి ముస్లిం మహిళా ప్రధానిగా షబానా నిలవనున్నారు. షబానా మహ్మద్ ప్రస్తుతం స్టార్మర్ ప్రభుత్వంలో హోంమంత్రిగా కొనసాగుతున్నారు. ఈమె 2010 నుంచి బర్మింగ్హామ్ లేడీవుడ్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలకు వేదికైన డ్రాగన్ కంట్రీ మరో రోబోటిక్ రంగంలో ముందడుగు వేసింది. మనుషుల కంటే వేగంగా పరిగెత్తే రోబోను తయారు చేశారు చైనా శాస్త్రవేత్తలు. వేగానికి మారుపైన రన్నర్ ఉసేన్ బోల్ట్ పేరును ఈ రోబోకు పెట్టారు. షాంఘైకి చెందిన రోబోటిక్స్ కంపెనీ మిర్రర్ మీ టెక్నాలజీ దీన్ని తయారు చేసింది. 5.7 అడుగుల ఎత్తు, 75 కిలోల బరువుండే ఈ హ్యూమనాయిడ్ మానవులను పోలిన కదలికలు కలిగి ఉంటుంది. సెకనుకి 10 మీటర్ల వేగంతో పరిగెత్తే ఈ రోబో 10 సెకండ్లలో 100 మీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అమెరికాలోని జార్జియాలో నడి రోడ్డుపై ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. అదుపు తప్పి పలు కార్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో విమానంతో పాటు 3 కార్లు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గైసెన్ విల్లాలోని లీ గిల్మేర్ మెమోరియల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన చార్టెడ్ ఫ్లైట్ క్యాంటన్లోని చెరోకీ కౌంటీ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానం ఇంజిన్ పనిచేయకపోవడంతో అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. లిబియా తీరంలో ఘోర ప్రమాదం. వలసదారులు శరణార్థులతో వెళ్తున్న ఒక రబ్బర్ బోట్ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ప్రమాదంలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ అధికారికంగా ధృవీకరించింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా 3వ రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ లో కొన్ని కంపెనీలు 3వ త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు లాభపడి 84,065 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 25,935 వద్ద ముగిసింది. ప్రధాన సూచీలతో పోలిస్తే బ్రాడర్ మార్కెట్లు మెరుగ్గా రాణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 0.49%, ఎన్ఎస్ఈ స్మాల్ క్యాప్ 100 సూచీ 0.38% చొప్పున లాభపడ్డాయి. ముఖ్యంగా మైక్రో క్యాప్ కంపెనీల షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ మైక్రో క్యాప్ 250 సూచీ ఏకంగా 1% పెరిగింది. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 870 రూపాయలు పెరిగింది. 158,780 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 800 రూపాయలు ఎగబాకి 145,550కి చేరింది. కేజీ వెండి ధర 3 లక్షలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబైలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జైత్ర యాత్ర కొనసాగించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో యూఏఈపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. కివీస్ ఓపెనర్లు టీమ్ సీఫెట్, ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి ఆడారు. T20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై విరుచుకుపడిన సీఫెట్ 42 బంతుల్లో 89 పరుగులు, అలెన్ 84 రన్స్తో నాట్అవుట్గా నిలిచారు. తొలి 6 ఓవర్ల పవర్ ప్లేలోనే 78 పరుగులు రాబట్టి మ్యాచ్ను పూర్తిగా ఏకపక్షం చేసేశారు. అంతకుముందు యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.